ఓటింగ్ ఎలా జరుగుతా ఉంది? ఎప్పుడు లేని విధంగా ఇప్పుడు ఈవీఎం ప్యాడ్‌లో కలర్ ఫోటోలు ఎలా ఉంది? ఇక్కడ డ్రోన్‌లు గూడా భారీ బందోబస్తుగా నడుస్తా ఉంది. ఎట్లా అనిపిస్తుంది? చాలా ప్రశాంత వాతావరణంలో ఎలక్షన్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా మన ఈసీ కమిషన్ కూడా మంచిగానే కండక్ట్ చేస్తుంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా. ఇప్పటివరకైతే మంచి పర్సెంటేజే పోల్ అవుతుంది. ఇప్పుడు దాదాపుగా 11 అవుతుంది. ఇంకా చూద్దాం ఇంకా ఏమవుతదో. మేము ఒక 85% వరకు అయితే పోలింగ్ అవుతుందని అనుకుంటున్నాము. అంటే గతంలో ఎప్పుడు చూసినా గాని 50% వరకే బిలో 50% వరకు మాత్రమే ఇక్కడ జూబ్లీ హిల్స్ మనకి ఓటింగ్ శాతం అనేది కనబడుతుంది. ఇప్పుడేమన్నా పెరిగే అవకాశాలు ఉన్నాయంటారా? అదే చెప్తున్నాను. మనకు ఎవ్రీ టైమ్ 50%, 60% అవుతుండే. ఈసారి 80, 85 ఎందుకు అనుకుంటున్నామంటే, ఈసారి కేవలం ఓన్లీ జూబ్లీస్‌లోనే ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి జనరల్ ఎలక్షన్స్ అంటే కొంతమంది విలేజెస్‌కెళ్ళి వాళ్ళ ఓట్‌ని కాస్ట్ చేయడానికి వెళ్తారు కాబట్టి, ఈసారి కేవలం జూబ్లీస్‌లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి, అందరూ ఇక్కడనే వచ్చి ఓటేస్తారని మేము అనుకుంటున్నాం. ఎక్కువ శాతం యువత ఓటేయడానికి మొగ్గు చూపట్లేదు. ఏం చెప్తారు? యువతకి ఏం చెప్తారు? ఇప్పుడు కొత్తగా ఓటేసే వాళ్ళకి ఏం చెప్తారు? ఇప్పుడు జెన్‌జీస్ ఓటు ఎయ్యట్లేదు అనంటే వేస్తున్నారు. వాళ్ళు వేస్తున్నారు. వేస్తలేరని కాదు గానీ, అంటే కాపోతే కంపారిజన్ కొంచెం కంపేర్ చేసుకుంటే కొంచెం తగ్గుతా ఉంది. బట్ ఈసారి జూబ్లీస్‌లో బాగానే ఇంట్రెస్ట్ చూపించారు. అంటే మనము మామూలుగా ప్రచారంలో అక్కడ చూసుకున్నట్లయితే యువత మంచిగానే పాలిటిక్స్‌లో యాక్టివ్ ఇన్వాల్వ్ అవ్వడము, తర్వాత వాళ్ళు కూడా అంటే పబ్లిక్‌ని అవేర్‌నెస్ చేయడంలో చాలా కీలక పాత్ర పోషించిర్రు. సో, ఈసారి వాళ్ళ ఓట్ బ్యాంక్ పెరుగుతదని నేను ఆశిస్తున్నాను. అంటే కాంగ్రెస్ కార్పొరేటర్లు ఇట్లా బీఆర్ఎస్ నేతల పైన కొంత దాడి చేస్తా ఉన్నారనే వాదనలు కూడా మార్నింగ్ నుండి వినబడతా ఉన్నాయి. అభ్యర్థులు కూడా చెప్తా ఉన్న పరిస్థితి కనబడుతుంది కొంతమంది. వాటిని ఏమన్నా ఉన్నాయా? ఇక్కడ ఎలా ఉంది? లేదండి. అది మొత్తం అసత్య ప్రచారం. ఎవ్వరి మీద ఎటువంటి దాడి జరగలేదు. ఇప్పటివరకు ఎటువంటి గొడవలు కూడా జరగలేదు. ప్రతీదీ ప్రశాంత వాతావరణంలో ఎలక్షన్ జరుగుతుంది. ఇంకా కూడా ప్రశాంత వాతావరణంలో జరుగుతుందని నమ్ముతున్నాను. మేడం చెప్పండి, యంగ్ జనరేషన్‌కి చాలామంది ఓటేయడానికి కొంతమంది ఆలోచిస్తా ఉన్నారు. హాలిడే వచ్చిందంటే ఏదైనా ట్రిప్‌కి వెళ్దామా? గోవాకి వెళ్దామా? లేకుంటే ఇంకెక్కడికి వెళ్దామా అన్నట్టు ఆలోచిస్తా ఉన్నారు. వాళ్ళకేం చెప్తారు? एक्चुअली आई डू नॉट एग्री विथ योर ओपिनियन बिकॉज अगर आप सड़कों पे जाके देखेंगे तो पूरे जुबली हिल्स कॉन्स्टिट्यूंसी में अपने सब यंग जनरेशन पूरे जनजी नवीन अन्ना के फैंस है। आप गली गली जाके देखिए, इधर भी एक बार कैमरा दिखा दीजिए, पूरे यंग जनरेशन ही है और सब साथ में मिलके नवीन अन्ना को सपोर्ट देने आ रहे हैं, सब वोटिंग के लिए आ रहे हैं। అంటే ప్రతిసారి గమనిస్తా ఉన్నాం ఓటింగ్ పర్సెంట్ ఏ ఏజ్ వాళ్ళు ఓటు ఎక్కువ వేస్తా ఉన్నారో మనం కంపేర్ చేసినప్పుడు యువత మాత్రమే కొంత డౌన్‌లో ఉంటున్న పరిస్థితి కనబడుతుంది. ఈ విషయాలు ఎలా చూస్తా ఉన్నారు? वो इसलिए होता है क्योंकि जो यंगर जनरेशन है उनका ओपिनियन है कि जो गवर्नमेंट है वो बदलने वाली नहीं है, लेकिन इस बार जो है अपना इंसान है, अपने भैया है बोल के सामने आ रहे हैं, इसलिए बढ़ेंगे। ఎలా ఉంది? ఏర్పాట్లు ఎలా ఉంది? డ్రోన్ కెమెరాస్ పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈవీఎం ప్యాడ్‌లలో కలర్ ఫోటోలు తీసుకొని రావడం జరిగింది. మొబైల్ అక్కడ సెంటర్ అంటే కొత్త రూల్స్ తీసుకొనొచ్చారు. ఎట్లా అనిపిస్తుంది? अगर आप देखेंगे तो पूरे एरियाज़ में, पूरे पोलिंग बूथ्स में बहुत पीसफुली जा रहा है प्रोग्राम और लोग भी धीरे-धीरे आ रहे हैं और इलेक्शन कमीशन ऑफ इंडिया की तरफ से भी पूरे अरेंजमेंट्स है, कोऑपरेशन भी अच्छी तरह से हो रहा है। पुलिस वाले हो, बूथ एजेंट्स हो, बहुत अच्छी तरह से चल रहा है। అంటే ఏం చెప్తారు? ఓటు వేసే వాళ్ళకి గావచ్చు, లేకుంటే ఎయ్యబోయే యువతకు గావచ్చు, కొత్తగా ఓటేసే వాళ్ళకి గావచ్చు, ఏం చెప్తారు ఒక యువతగా? एक ही चीज़ है, पिछले 10 सालों से आप देख रहे हैं మన రోడ్లు చూసుకోండి, డ్రైనేజ్ సిస్టమ్, నీళ్ళు కూడా రాత్రి 2:00 లేసి మనం నల్ల సిస్టమ్ వస్తది. జూబ్లీ హిల్స్‌ని ఈసారి మార్పు రావాలంటే మనం ఓటేయాల్సిందే. 80% మనం స్లమ్స్‌లో ఉన్న వాళ్ళమే. మీరు ఓటేస్తేనే భవిష్యత్తులో మన కోసం ఏదైనా జరుగుతది. అందుకే ఇంట్లో నుంచి బయటికి రండి. మన రెండో నంబర్ బ్యాలెట్‌కి ఓటివ్వండి. నవీన్ అన్నకి సపోర్ట్ చేయండి. ఈ విధంగా అంటే ఓటింగ్ అయితే సజావుగా నడుస్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఇక్కడ కూడా ఇబ్బందులు కలగకుండా ఓటింగ్ అయితే జరుగుతూ ఉంది. ఇప్పటివరకే దాదాపుగా 10.02% అయితే ఓటింగ్ అయితే అయిపోయింది. మరికొద్ది క్షణంలో మళ్ళీ అప్డేట్ వచ్చే అవకాశం అయితే కనబడతా ఉంది. దాదాపుగా 60% ఓటింగ్ వస్తుందనే కూడా అంచనా వ్యయంగా ఆ దిశగా అయితే వెళ్తూ ఉంది. మరి చూడాలి, గతమైన మెరుగైన ఫలితాలు అయితే ఉండబోతూ ఉన్నాయి. ఓటింగ్ పర్సెంట్ పెంచడానికి ఇటు అధికారులు కూడా కృషి చేశారు. అదేవిధంగా వెళ్తుందని కూడా చెప్పుకోవచ్చు. గంటకి ఎక్కడ చూసినా ఒక బూత్‌లో దాదాపుగా 70 నుండి 80 ఓట్లయితే పోలవుతున్నట్టు కూడా మనకైతే కనబడతా ఉంది. ఇదే దిశగా వెళ్తే దాదాపుగా 60% ఓటింగ్ పర్సెంట్ దిశగా అయితే మనమైతే వెళ్ళొచ్చు.